బెంగళూరులో 4 రోజుల క్రితం అంకుష్ మిత్రా అనే అమెజాన్ టెక్కీ రాత్రి 1:30 అప్పుడు రోడ్డు మీద వెళ్తా ఒక పాట్ హోల్ లో పడి బైక్ లోంచి ఎగిరిపడి కాంక్రీట్ స్ట్రక్చర్ గుద్దుకొని చనిపోయాడు. ఇతని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐఐటి ఢిల్లీ అండ్ ఐఎం కోజికోడ్. 7 ఏళ్ల నుంచి అమెజాన్ లో పనిచేస్తున్నాడు. వరల్డ్ క్లాస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఇటువంటి టెక్కీ థర్డ్ వరల్డ్ ఫెసిలిటీస్ ఉన్న బెంగళూరు రోడ్ యాక్సిడెంట్ కి గురయ్యాడు పాట్ హోల్స్ కి. ఏం తప్పు చేశాడు? గవర్నమెంట్ చేసిన తప్పుకి, కాంట్రాక్ట్ ఇంజనీర్లు చేసిన తప్పుకి, ఎమ్మెల్యేలు ఎంపీలు తినే లంచానికి ఇలాంటి ప్రజల అతను వాళ్ళ అమ్మతో పాటు కలిసి ఉంటున్నాడు బెంగళూరులో. ఘోరం ఏంటంటే లాస్ట్ ఇయరే వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయారు. ఇప్పుడు ఇతను చనిపోయాడు. హిస్ మదర్ ఈజ్ లెఫ్ట్ అలోన్. ఎవరు దిక్కు? సరే 1,00,00,000 ఇస్తా, 2 కోట్లు ఇస్తా, ఇచ్చినా గానీ ఆ తల్లి కొడుకుని తీసుకురాగలుగుతారా? అతను ఇంకో 10 years లో ఏం చేసేవాడు, ఏం కంపెనీ పెట్టేవాడో, లేకపోతే ఆ మదర్ కి బ్రైట్ ఫ్యూచర్ తీసుకొచ్చేవాడేమో, భారతదేశానికి ఒక అసెట్ లాగా ఉండేవాడేమో. వీ డోంట్ నో రైట్. ఎంత మంది వాళ్ళ తప్పులు లేకుండా మియర్ యాక్సిడెంట్స్ కి, బాంబ్ బ్లాస్ట్స్ కి, ఇట్లాంటి వాటికి చచ్చిపోతున్నారు. గవర్నమెంట్ చేసిన తప్పులకి ఫ్లైఓవర్లు కూలిపోయి, రోడ్లు పాట్ హోల్స్ ఉండి, స్పీడింగ్ లిమిట్స్ లేకుండా ఎక్కడికక్కడ మీ ఇష్టం అయిపోతుంది. లంచం తినడానికే వస్తారు, హెల్మెట్లు ఫోటోలు తీయడానికే వస్తారే కానీ అరే బాబు మంచిగా చేసే ఒక్క గవర్నమెంట్ కూడా లేదు. ఈ కర్ణాటక గవర్నమెంట్ ప్రస్తుతం సిద్ధరామయ్య వీళ్ళదైతే లంచాల ఊబిలో పడి గిల్ల ఆడుతా ఉంది. సిగ్గుండాలి గవర్నమెంట్ వాళ్ళు. దే హ్యావ్ టు లుక్ ఇన్ టు దిస్ ఇష్యూస్.